ఒక వ్యక్తి తన సొంత ఊర్లో ఉంటూ చిన్న చిన్న పనులకు వెళ్తూ సాయంత్రం కాగానే ఇంటికి వచ్చి భార్య పిల్లలతో కలిసి తిని వారితో కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా బ్రతికేవాడు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ పిల్లలు పెరుగుతున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయని గమనించాడు. ఇలానే చిన్న పనులు చేస్తే డబ్బులు సరిపోదు, హ్యాపీగా ఉండలేము అని అనుకున్నాడు. వెంటనే డబ్బు సంపాదించాలి అనే ఆశతో భార్య పిల్లలను తీసుకొని సిటీకి వెళ్ళి అవసరాలకు సరిపడా డబ్బులు సంపాదించి పిల్లలను సెటిల్ చేసి మళ్ళీ ఊర్లోకి వచ్చి ప్రశాంతంగా ఉందామని అనుకున్నాడు. కానీ ఒక్కసారి డబ్బు సంపాదించడం మొదలుపెట్టాక అతను అంతటితో సంతృప్తి చెందలేదు. ఇంకా సంపాదించాలి అనే ఆశతో చాలా బిజినెస్లు చేసి చాలా బాగా డబ్బు సంపాదించాడు. చాలా చోట్ల భూములు కొన్నాడు మరియు చాలా చోట్ల పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి వాటితో బిజినెస్ చేసేవాడు. ప్రతిరోజు తను సంపాదించిన డబ్బును మరియు భూమిని మరియు ఇతర ప్రాపర్టీస్ని చూసుకోవడానికే సరిపోయేది. సరిగా భోజనం చేయడానికి కూడా టైం ఉండేది కాదు. సరిగా నిద్రపోయేవాడు కాదు. ఎప్పుడూ తన ప్రాపర్టీస్ను కాపాడుకునేందుకు కష్టపడుతూ ఉండేవాడు. ఒకరోజు హఠాత్తుగా అతను కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్తే అప్పుడు డాక్టర్స్ అతనికి అనారోగ్యంగా ఉన్నావు అని చెప్పారు. అప్పుడు అతను హాస్పిటల్ బెడ్ మీద ఉండి ఇలా ఆలోచించాడు. డబ్బు డబ్బు అని కష్టపడి సంపాదించాను. ఇప్పుడు ఆ సంపాదించిన డబ్బును కాపాడుకోవడానికే కష్టపడుతూ ఉన్నాను. ఇప్పుడు నాకు డబ్బు ఉంది కానీ ప్రశాంతత లేదు అని అనుకున్నాడు. వెంటనే తన ప్రాపర్టీస్ మొత్తం తన పిల్లలకు సమానంగా పంచిపెట్టి తన భార్య తీసుకొని మళ్ళీ సొంత ఊరికి వెళ్ళాడు. తన పొలంలో ఒక ఇల్లు కట్టుకొని అదే ఊరిలో వాళ్ళతో ప్రశాంతంగా సంతోషంగా బ్రతికాడు. అందుకే జీవితంలో డబ్బు ఉండడం ముఖ్యమే, కానీ అవసరాలకు మించి ఉన్న డబ్బే మనకి ప్రశాంతతను పోగొట్టేలా చేస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.